సో ఫేస్‌బుక్ అకౌంట్ మనము లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకి చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అని మనకి చూపిస్తుంది. సో ఇంతకు ముందుకు చెప్పిన ట్రిక్ అనేది మీకు వర్కౌట్ అవ్వలేదు అనంటే, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ట్రిక్ అనేది ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు వర్కౌట్ అయితది. అంటే ప్రతి ఒక్కరికి ఒకటే ట్రిక్ వర్కౌట్ అవ్వాలని ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకొక ట్రిక్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు ఫాలో అయిపోయారనుకోండి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి వర్కౌట్ అయిపోయి మీకు ఫేస్‌బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతది. సో ఇక్కడ మనము అకౌంట్ అయితే ప్రాబ్లమ్ అయితే క్లియర్‌గా చూడొచ్చు. అకౌంట్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డైరెక్ట్‌గా చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అని చూపిస్తుంది. బట్ ఆ డివైస్‌కి ఎలాంటి నోటిఫికేషన్ అనేది రావడం లేదు. సో ఈ నోటిఫికేషన్‌ని మనం ఓకే చేయకుండా ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అవ్వలేము. అలా కాకుండా మన నంబర్‌కి గాని, జీమెయిల్‌కి గాని కోడ్ పెట్టేసుకొని ఈజీగా మనం లాగిన్ అవ్వచ్చు కదా! అంటే అలా మనకి ట్రై అనదర్ వే అనే ఆప్షన్ కూడా మనకు ఎక్కడ కూడా చూపించడం లేదు. సో ఇలాంటప్పుడు మనము లాగిన్ అవ్వలేము. ఇలా ఆప్షన్ రాలేదు కదా అని మనం ప్రతిసారి లాగౌట్ అయ్యి మళ్ళీ మళ్ళీ లాగిన్ అయిపోయినామనుకోండి, ఈజీగా మన ఫేస్‌బుక్ అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోతది. కాబట్టి అలా చేయకుండా ఒక చిన్న ప్రాసెస్ చేసిందనుకోండి, ఒక 5-10 మినిట్స్ తర్వాత మీరు నంబర్‌కి గాని, జీమెయిల్‌కి గాని కోడ్ సెటప్ చేసుకొని మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని లాగిన్ చేసుకునే విధంగా ఈజీగా మీకు ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఆ ఆప్షన్ ఎలా రావాలి? దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! మనకి కేవలము చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అని మాత్రమే చూపిస్తుంది. బట్ వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అనేది రావడం లేదు. సో ఇది మనం ఫేస్‌బుక్ యాప్‌లో లాగిన్ అయ్యి మనం ట్రై చేస్తున్న ప్రాసెస్. సో యాప్‌లో మనకి రాలేదు కాబట్టి మీరేం చేయాలి, డైరెక్ట్‌గా మీరు గూగుల్ క్రోమ్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫేస్‌బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. సో ఇదంతా కూడా మనకి 2 స్టెప్ అథెంటికేషన్‌కి సంబంధించింది. అంటే మన అకౌంట్ సెక్యూర్‌గా ఉండడం కోసం, హ్యాక్ కాకుండా ఫుల్ సెక్యూర్‌గా ఉండడం కోసం మనం ఇది సెటప్ చేసుకున్న తర్వాత మనకి నోటిఫికేషన్ అడగొచ్చు. నంబర్‌కి జీమెయిల్‌కి కోడ్ అయినా అడుగుతది. లేదంటే యాప్ ఉంటే డైరెక్ట్ యాప్ నుంచెల్లి కోడ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే లాగిన్ ఉంటది. సో ఇప్పుడు అప్డేట్ ప్రకారం మనకు ఆన్ ది స్పాట్‌లో మనకి ఒకటే ఆప్షన్ ఎవ్రీ టైమ్ అడగట్లేదు. డిఫరెంట్ ఆప్షన్స్ మనల్ని అడుగుతుంది. కాబట్టి మీరేం చేయండి, హెల్ప్ సెంటర్ అని ఉంది కదా! దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ప్రైవసీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని థర్డ్ ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కీపింగ్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది కదా! దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి లాగిన్ అలర్ట్స్ అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని మనకి చూపిస్తుంది కదా! దీని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని 3, 6, 7 ఆప్షన్స్ అలాగే కింద చూసుకుంటే ఇంకొక 5 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా! ఇలా ఒక్కో ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత దీని మీద క్లిక్ చేసుకొని సో మనం ఫేస్‌బుక్ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాము. బట్ దానికి ఎలాంటి నోటిఫికేషన్ రావట్లేదు. దీనివల్ల నేను ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అవ్వలేకపోతున్నాము. ఇది కాకుండా మాకు అకౌంట్‌కి లింక్ అయిన నంబర్‌కి గాని, ఈమెయిల్‌కి గాని కోడ్ ఆప్షన్ ఇవ్వండి అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు యాప్ ఉంది అంటే యాప్ పేరైనా సరే ఇక్కడ మీరు మెన్షన్ చేసి మీరు జస్ట్ ఈ ఫార్మ్ మొత్తం కూడా ఫిలప్ చేసి దాన్ని కాపీ చేసుకొని సబ్మిట్ అనండి. సబ్మిట్ అన్నాక మళ్ళీ నెక్స్ట్‌ది కూడా సేమ్ ఇలానే చేయండి. ఇది టోటల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచెల్లి మీరు ఫేస్‌బుక్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోండి. అంటే మీరు గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అయ్యి ఉండి మనకి నోటిఫికేషన్ అనే ఆప్షన్ దగ్గర నుంచెల్లి ఇలా హెల్ప్ సెంటర్ అని టైప్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా వచ్చేస్తది. సో మెయిన్‌గా మీరు అకౌంట్ లాగిన్ అయ్యి ఉండి ఇలాంటివి చేసిందనుకోండి చాలా ఈజీగా మీకు ఆప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వేరే ప్రాబ్లమ్స్ కాదు. అంటే డిసేబుల్ అవ్వడము, డీయాక్టివేషను లేకపోతే లాక్ లాంటి ప్రాబ్లమ్స్ కాదు కాబట్టి జస్ట్ మీకు 5-10 మినిట్స్‌లోనే మీకు ఈజీగా అక్కడ నోటిఫికేషన్ దగ్గర నుంచెల్లి నంబరు, ఈమెయిల్స్ షో అయ్యి మనకు కోడ్ సెండ్ చేసుకొని అకౌంట్ లాగిన్ అవ్వడానికి ఆప్షన్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనమైతే కంప్లీట్ అయితే చేసేసినాం. మరి కంప్లీట్ చేసిన తర్వాత మరి వీళ్ళ అకౌంట్ లాగిన్ అవ్వడానికి నంబర్ చూపించిందా, ఈమెయిల్ చూపించిందా, ఏం చూపించింది అనేదైతే మనం క్లారిటీగా అయితే చూద్దాము. సో మనం అది అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే అకౌంట్ లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఎక్కడ చూపిస్తుంది అంటే పైన మనకి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని మాత్రమే చూపిస్తుంది. కానీ క్లారిటీగా కింద చూసుకుంటే కెనాట్ యాక్సెస్ అదర్ డివైస్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నోటిఫికేషన్ ఉంది, గూగుల్‌ది ఉంది, అలాగే మన జీమెయిల్‌కి కోడ్ అనేది ఉంది, వాట్సాప్ నెంబర్ కూడా చూపిస్తుంది. సో గూగుల్ అంటే మన దాంట్లో జీమెయిల్ ఉంటే డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతది. అలా కాదు జీమెయిల్ వాళ్ళ దగ్గర ఉంది అంటే జీమెయిల్‌ని సెలెక్ట్ చేసుకుంటే దానికి వచ్చిన కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. సో అట్లా నెంబర్‌తోనైనా లేదంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్‌నైనా, జీమెయిల్స్‌నైనా లేదంటే డైరెక్ట్‌గా గూగుల్ అకౌంట్‌నైనా మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ సెండ్ చేసే విధంగా నోటిఫికేషన్ అయినా సరే, ఆప్షన్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఈజీగా మనకి ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. సో ఈ
ప్రాసెస్ చేసిన తర్వాత మీరు అకౌంట్ లాగౌట్ అయిపోండి. గూగుల్ క్రోమ్‌లో లాగౌట్ అయిపోండి. అలాగే ఫేస్‌బుక్ యాప్‌లో కూడా లాగౌట్ అయిపోయి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిందంటే ఆటోమేటిక్‌గా మనకు ఈమెయిల్, ఫోన్ నంబర్ అవన్నీ ఆప్షన్స్ చూపిస్తది. ఈజీగా మనం అకౌంట్ లాగిన్ అయిపోవచ్చు.